పైల్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి 1% కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అనేది ఇప్పుడు అవైలబుల్‌గా ఉంది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో. ఎటువంటి 1% కూడా నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సర్జరీ ఉంటుంది మాక్సిమం టైము. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం హాఫ్ డేలో గానీ, 1 డేలో గానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం గానీ, ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ, మెయిన్‌గా ఎటువంటి డ్రెస్సింగ్స్ గానీ అవసరం లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ జీరో పెయిన్, బ్లీడింగ్ లెస్ అన్నట్టు. బ్లీడింగ్ కూడా అసలు ఒక డ్రాప్ బ్లీడింగ్ ఉండదు. అసలు ఇక్కడ బ్లేడే వాడం. సో అంటే బ్లేడ్ స్కాల్పెల్ అంటాం కదా, అది వాడం. సో కంప్లీట్‌గా లేజర్ ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా గనక ఇవి ఉంటే గనక దీని సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయంటే బ్లీడింగ్ పడడము, మోషన్ పోయేటప్పుడు అడ్డుపడడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి పైల్స్ కింద కన్సిడర్ చేయాలి. ముద్దలుగా ఉండడం, కిందికి జారినట్టుగా ఉండడము, ఇట్లాంటివన్నీ హెవీనెస్ అనిపించడం, ఇవన్నీ పైల్స్ లక్షణాలు అన్నట్టు. ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మలబద్ధకం. మలబద్ధకం తప్ప ఇంకే కారణాలు ఉండవు. మెయిన్‌గా మలబద్ధకం.